అవునే దివ్య, కావ్య చెప్పింది నిజమేనా? నువ్వు అజయ్ గాడు లవ్ లో ఉన్నారంట. ఇంగ్లీష్ అనే దాన్ని ఒక లాంగ్వేజ్ లా కాకుండా అదే మీరు అలవాటుగా చేసుకుని రోజు మాట్లాడుకుంటే మీకే వచ్చేస్తుంది. ఇందాక నుంచి ఇంగ్లీష్ అంటే అది, ఇంగ్లీష్ అంటే ఇది అంటూ స్టూడెంట్స్ బుర్రలు పాడు చేస్తుంటే వీళ్ళందరూ తెలుగుని వదిలి ఇంగ్లీష్ ని పట్టుకుంటే ఏంటి పరిస్థితి? నిజంగా నీకు తెలుగు మీద అంత పట్టే ఉంటే 2 క్వశ్చన్స్ వేస్తాను, జవాబు చెప్పు. ఏ మార్తికి భయం అనుకున్నారా, లేక తను చెప్పలేదు అనుకున్నారా? మీరేమైనా అడగండి, తను చెప్తుంది. మొబైల్ తెలుగులో ఏమంటారు? ఏమంటారు? సెల్ ఫోన్ అని అంటారు. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా మేడం? నీ మొహమే. తెలుగులో ఫోన్ ని చరవాణి అంటారు. ఇంకొకటి అడగండి మేడం. ఫ్రిడ్జ్ ని తెలుగులో ఏమంటారు? కూరగాయలు దాచుకునే డబ్బా అంటారు. నీ బొందే, నీ బొంద చద్ది పెట్టా అని అంటారు. నాకు తెలుసు మేడం, మీకు తెలుసా లేదని టెస్ట్ చేశాను అంతే. ఓవరాక్షన్ చేయకో, కూర్చో. ఆర్తి ఒక హెల్ప్ చేస్తావా? ఏంట్రా? నేను దివ్య బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, మేడం దగ్గర కొంచెం. రే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఇంకోసారి నన్ను ఇలాంటి హెల్ప్ అడిగావనుకో. సరే వద్దులే. ఆర్తి రావే. వస్తున్నా. ప్రియా, నీ కర్రీ ఏంటే? మండే కదా, మా అమ్మ వంకాయ కర్రీ వండింది. ఓకే. ఆర్తి, నువ్వేం కర్రీ తెచ్చావు? చిక్కుడుకాయ. చికెనా? అవునరా, చికెనే. తింటావా? తిను తిను. అవునరా, నువ్వేం కర్రీ తెచ్చుకున్నావు? బాక్స్ తెచ్చుకోలేదు ఈరోజు, అమ్మకి బాగోలేదని కట్టలేదు. అవునా, ఏం పర్లేదులే. ఈరోజు మా మమ్మీ నాకు ఎక్కువ కట్టేసింది, షేర్ చేసుకుందాం. అరే, కొంచెం కర్రీ కూడా వేసుకో. ఇదిగోరా నా బాక్స్ తీసుకో. రే, ఎందుకురా? ఇప్పుడు ఏమైందని? మాలో ఎవరైనా ఎప్పుడైనా క్యారెట్స్ తెచ్చుకోపోతే నువ్వు మాకు పెట్టవా? బాధపడకరా, ఈరోజు మన హరిగండి నీకు బాక్స్ ఇచ్చాడంటే పెద్ద వర్షం పడిపోద్ది. చికెన్కాయ కాబట్టి వేస్తున్నారా? చికెన్ తెస్తారేటి ఇల్లు మొహాలు.